మరి లేట్ చేయకుండా ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, తిథి చతుర్దశి, ఉదయం 11:41, తదుపరి అమావాస్య. నక్షత్రం అశ్విని, మధ్యాహ్నం 3:32, తదుపరి భరణి. వర్షం ఉదయం 11:53 నుంచి 1:21 వరకు, మళ్ళీ రాత్రి 12:20 నుంచి 1:48. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:13, అలాగే మళ్ళీ రాత్రి 10:14 నుంచి 10:58. అమృత గడియలు ఉదయం 8:59 నుంచి 10:26. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, నా అరెస్టుకు మోదీ కుట్ర, నేనెక్కడా అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు. మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు, అందులో కవితను ఇరికించారు. 10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం. 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతుంది. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం తోక ముడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా కుమ్మక్కు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే భరాసాయే, తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ ఈనాడు ముఖాముఖిలో భరాసా అధినేత కేసీఆర్ మాట్లాడారంటూ ఆ వివరాలు ఇచ్చారు. మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం. కాంగ్రెస్, భరాసా, కుటుంబం, అవినీతి పార్టీలు, ఓబీసీ పార్టీలు తబ్లిగ్ జమాత్ ఎజెండాను అమలు చేస్తున్నాయి. మోదీ హయాంలోనే అభివృద్ధి. పెద్దపల్లి, చౌటుప్పల్, నల్గొండ జనసభలో జేపీ నడ్డా ప్రసంగించారట. నేడు 3వ విడత పోలింగ్, 93 స్థానాల్లో ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి. బరిలో కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు. గుజరాత్, కర్ణాటకలో ముగియనున్న ఓటింగ్ అని చెప్తున్నారు. వైకాపాది మాఫియా రాజ్యం. ఈ భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు. సర్కార్లోనే మద్యం సిండికేట్. నిధులిచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు. వైకాపా మంత్రం అవినీతి, అవినీతి, అవినీతి. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని అంటూ వార్తిచ్చారు. మేడిగడ్డపై మధ్యంతర నివేదిక, నీటిపారుదల శాఖకు అందించిన ఎన్డీఎస్ఏ. కేజ్రీవాల్పై మరో పిడుగు. సిక్కు ఉగ్ర సంస్థల నుంచి రూపాయలు 1.34 కోట్లు స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయట. ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు. మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది. అభివృద్ధికి నిధులు ఇవ్వని భాజపాకు కర్రు కాల్చి వాత పెడతాం. కేసీఆర్, కేటీఆర్లు చెల్లని రూపాయలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వంజమంటూ వార్తిచ్చాడు. ఎన్నికల స్వాధీనాల విలువ రూపాయలు 269 కోట్లు. ఇక ఆస్ట్రేలియా వీసాకు టోపెల్ స్కోర్ ఈటీఎస్ తెలిపింది. 5 ఎకరాలు దాటిన వారికి రైతు బంధు, రైతుల ఖాతాలో నేరుగా జమ. ఎన్నికల రోజు ఓటర్లకు ర్యాపిడో ఉచిత రైడ్. హైదరాబాద్లో 60-65% పోలింగ్ జరిగేలా చూద్దామంటూ వికాస్ రాజ్ తెలిపారట. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్. ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యయత్నం. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలర్మరణం. ఆ వివరాలు ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పల్లకు వేతనాలు బకాయిలు చెల్లించాలంటూ ఆ వార్తనిచ్చారు. మతపైన రిజర్వేషన్లు భాజపా వ్యతిరేకం. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక. నేడు ప్రాజెక్టును సందర్శించనున్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్. ఎంతో సానుకూలం, అప్రమత్తత అవసరం. భాజపా ప్రచార అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 10 సీట్లు ఖాయం. కృషి చేస్తే మరో 3. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో జేపీ నడ్డా తెలిపారట. మిగిలింది 5 రోజులు. కాంగ్రెస్ ప్రచారం ఉధృతం. 9న రాహుల్ గాంధీ, 10న ప్రియాంక గాంధీ సభలు. మిగిలిన రోజుల్లో సీఎం రేవంత్ కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రైతు బంధు వచ్చింది పిడికిలి బిగిస్తేనే, నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కార్ రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది. ఇక రైతుల రుణమాఫీ కోసం పోరాడదాం, కాంగ్రెస్ మెడలు వంచుదాం. నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా అని చెప్పేసి పెద్దపల్లి, చౌటుపల్లి, నల్గొండ జనసభలో ప్రసంగించారు. ఆ వివరాలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ టార్గెట్ గా కమల ఊహం. చివరి 5 రోజులు అదే ప్రణాళికతో ప్రచారంలోకి బీజేపీ. అగ్రనేతల సభలకు రంగం సిద్ధం. రాష్ట్రానికి మోదీ, అమిత్ షా, నడ్డా రానున్నారట. వారిది చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ ధ్వంజం. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టిబొమ్మలు పెట్టారు. ఈటెల మంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు కొల్లగొట్టారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి ఓటేసి ఉపయోగం లేదు. కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కార్ వస్తే రిజర్వేషన్లు ఉల్కే. వైఎస్ హయాంలోనే విశ్వనగరానికి పునాది. ఉప్పల్, అంబర్పేట కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం.
రైతు భరోసా నిధులు విడుదల 6.65 లక్షల మంది రైతుల ఖాతాలో రూపాయలు 2,423 కోట్లు జమాట. 3 రోజులు తేలికపాటి వానలు. 19 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, కొన్ని చోట్ల జల్లులు కురుస్తున్న తగ్గని వేడి. జగిత్యాల జిల్లా కుల్లకోట, అల్లిపూర్లలో 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. మరో 23 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. కూటమి కుట్రాలు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఎన్నికల సభలో ఏపీ సీఎం జగన్ ధ్వంజమంటూ వార్తిచ్చారు. ఇప్పటికీ కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా? ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాల చంద్రబాబు ఆపుతున్నాడు. నిన్న తాతల పెన్షన్, నేడు ఆన్గోయింగ్ స్కీమ్పై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ జగన్ తెలిపారట. కాంగ్రెస్ వైఆర్సీపీ ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఒకటే. వీటితో అవధుల్లేని అవినీతి తప్ప మరే ఉపయోగం లేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారట. నేడు మూడో దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసిందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షులు ఇచ్చారు. పాత వారే ప్రత్యర్థులు. ముగ్గురులో మనుకోట ఎవరిది? తొలి ఎన్నికల్లో విజేతగా నిలిచిన కాంగ్రెస్, వరుసగా రెండోసార్లు టీఆర్ఎస్. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో మీ భూమికి భద్రత. ఈ చట్టంపై చంద్రబాబు ఎల్లో మీడియా బరితెగించి దుష్ప్రచారం చేశారంటున్నారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఆ వివరాలని సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కవితకు బెయిల్ రాలే. ఈడీ సిబిఐ కేసులో మళ్లీ కోర్టు తిరస్కరించిందట. ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర. డబ్బు సేకరించి ఆఫ్కి ఇచ్చినట్లు తెలుస్తుందని న్యాయమూర్తి కావేరి బవేచా వ్యాఖ్యలివి. ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పేసి చెప్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకి రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లో కోత పెట్టింది. రాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ప్రధాని మోదీ పాలనలో అగ్రగామిగా భారత్ అంటూ చేపినట్ట మాట్లాడారట. ఎండలకు కాస్త బ్రేక్. 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపిందట. మరి దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ, రేపు ఎల్లుండి ఓ మోస్తారు వానాలు కురుస్తాయంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదైందట. వడదెబ్బతో 3 మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయట. బాయ్ మోదీ. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆయన్ను గద్దె దించుతున్నారు. ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచిన పాము, దాని గురించి మాట్లాడుడే దండుగా. ఈటెల కేసీఆర్ బొమ్మ బొరుసులు. పంపకాల్లో తేడాలొచ్చి విడిపోయారు. హైదరాబాద్ లో రోడ్ షోలో రేవంత్. రైతు భరోసా డబ్బులు వచ్చాయి, రైతుల ఖాతాలో రూపాయలు 2,423 కోట్లు అంటూ వార్తిచ్చారు. ఆ 3 స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది అంటున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి. నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం. బూతుల వారీగా పరిస్థితులపై ఆరా తీస్తున్నారట. విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ, రాజధాని శివారు జిల్లాలో పార్టీ గెలుపునకు ఆయన కృషి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి. సిఫారసు చేసిన ఢిల్లీ లెజిస్లేటివ్ గవర్నర్ ఉగ్రవాది విడుదలకు ఖాళిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయంటున్నారు. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఎల్జీ అని చెప్పేసి ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమట. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే అని చెప్పారట. తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ డిజైన్ల ప్రకారం బ్యారేజ్ల నిర్మాణం జరగలేదని వెల్లడి. తెలంగాణ సర్కార్కు నివేదిక ఇవ్వడం జరిగిందట. సంజయ్ యూత్ ఐకాన్. మోదీ మధ్యలో ఆయనకు ప్రత్యేక స్థానం. పండిత్ స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై. రిజర్వేషన్లను రద్దు చేయబోం. భారత్లో గాడిద గుడ్డు గుర్తుంటేనే కాంగ్రెస్ ఓటేయండి అంటూ బండి సంజయ్ తెలిపారట. ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే. నిజామాబాద్ రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ వివరాలు ఇచ్చారు. పని మనిషి ఇంట్లో రూపాయలు 34 కోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం రేపాయట. మంత్రి అల్లంగిర్ పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిందట. గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. నిరుడు 10,000 లంచం కేసులో పట్టుపడ్డ చీఫ్ ఇంజనీర్. అతడు ఇచ్చిన సమాచారంతో పలు చోట్ల ఈడీ దాడులు. పని మనిషి ఇంటిని అవినీతి గౌడాన్గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలి అంటూ ప్రధాని మోదీ మాట్లాడారట.
నేడు మూడో దశ దేశవ్యాప్తంగా 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్. గుజరాత్లోని అన్ని సీట్లకు ఒకేసారి, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, కర్ణాటక 14, అస్సాంలో 4 స్థానాలకు నేటితో 283 స్థానాల్లో పోలింగ్ పూర్తి. అహ్మదాబాద్లో ఓటేనున్న మోదీ, బరిలో షా, పలువురు ప్రముఖులు ఉన్నారట. మాఫియా రాజ్, కరప్షన్ కింగ్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఫైర్. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతుంది. ఎన్నికల కోడ్ దాటద్దు, ఈ వార్తలను ఇచ్చారు. అలాగే సిటీఓల అధికారాలకు కత్తెర. ₹1,00,000లోపు జీఎస్టీ రిఫండ్ పరిశీలనకే పరిమితం. ₹1 కోటి పైన బాధ్యతలు కమిషనర్కు. ఐటీసీలలో అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందట. సంజయ్ యూత్ ఐకాన్. మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై రిజర్వేషన్లను రద్దు చేయడం. బ్యారెట్లో గాడిదగుడ్డు అది ఆ వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ, దెబ్బకు ధైర్యం వదిలింది అని చెప్పేసి ఆ వార్తను ప్రధాన వార్తలు ఇచ్చారు. నేను హిందువును, అన్ని మతాల ఆత్మ బంధువును అని చెప్పేసి కేసీఆర్ తెలిపారు. 5 ఎకరాలతో ఆగేదే అందరికీ పడ్డది అంటూ ఆ వార్త ఇచ్చారు. కాంగ్రెస్ మంత్రి కరెన్సీ గుట్టలు. పంజాబ్లో బీజేపీకి రైతుల సెగ. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అన్నదాతలు. డిమాండ్లపై ఎక్కడికక్కడ అభ్యర్థులు నిలదీత. జోక్యం చేసుకోవాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసిందట. సీఎం కేజ్రీవాల్ పై ఎన్ఐఏ కేసు. కేంద్రానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు. ఆప్కు ఖాళిస్తానీ నిధులు ఆరోపణలపై విచారణ జరిపించాలని హోంశాఖకు లేఖట. బడికి డుమా కుదరదిక. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కొత్త విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేయనున్నారట. యాప్లో టీచర్లు రిజిస్ట్రేషన్ ప్రారంభం అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. కాళేశ్వరానికి విస్మరి ఈ రోజు ఆ కొత్త క్లయింట్ తో మీటింగ్ ఉంది. అలాగా? విష్ మీ లక్. ను ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను. Hey. गणपति बाप्पा मोरया. ओम गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. ओम गंगा
गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తున్నట్లయితే ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా పోరాడేందుకు బరాసాను గెలిపించాలి. కార్నర్ మీటింగ్ లో గులాబీ దళపతి కేసీఆర్ మాట్లాడారట. నేను గులాబీ జెండా ఎత్తిన నాడు నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్ను గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను అని భరాసా అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారట. బాధిత రైతులకు భరోసా. నేడు పంట నష్ట పరిహారం విడుదల చేయనున్నారట. అకాల వర్షాలతో పంట నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ పచ్చా జెండా ఊపిందట. జిల్లాలో 1652.25 ఎకరాలు నష్టపోయిన 1809 మంది బాధితులకు మంగళవారం ఆర్థిక సాయం విడుదల చేసేందుకు సర్కారు ముందుకొచ్చిందట. కూడకల దండ బస్సు యాత్ర రోడ్ షో అనంతరం కేసీఆర్ నగరంలోని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇంట్లో రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర చెందిన భరోసా నేతల మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ రాష్ట్ర భరోసా ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీ ఆధ్వర్యంలో నాయకులు శంకరన్న, సుధీర్, బిందు, గణేష్ గంధం తదితరులు అధినేతను కలిసి మాట్లాడారు. మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం కుడకలతో కూడిన దండను కేసీఆర్ మెడలో వేసి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారట. ఆ అంశాన్ని ఇచ్చారు. పట్టుబడిన నగదు రూపాయలు 1.22 కోట్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీలు చూస్తుంటాయి. అందుకు మద్యం, నగదు, ఇతర వస్తువులు జిల్లాలోకి రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారని వార్తించారు. వ్యాపారులకు కొమ్ముకొస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులను కొమ్ముకొస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారట. యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చి తీరుతాం, తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పక అమలు పరుస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారట.
అదనపు కంట్రోల్ యూనిట్లు కేటాయించారు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్. ఆమె నిర్ణయం అభ్యర్థి విజయం. ఆకాశంలో సగం అన్నిటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంట్ ఎన్నికల్లో కీలకం కానున్నారు. అభ్యర్థి భవిష్యత్తు వారే తేల్చబోతున్నారు. అంటే అవుననే సమాధానం వస్తుంది అనే వార్త ఇక్కడ ఇచ్చారు. మరింత మండే ఎడపల్లిలో గరిష్టంగా 45.7 డిగ్రీలు నమోదైందట. ఇటు తనిఖీలు అటు దోస్తు ప్రకటన. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇందూరు గడ్డ గులాబీ అట్ట ప్రజా సమస్యలపై పోరాడేది మేమే. బీఆర్ఎస్ కు ఊపిరిలుతుంది. నిజామాబాద్ జిల్లానే నా గుండెలో ప్రత్యేక స్థానం ఉంది. 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలే. కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారట. రేపు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో. రేవంత్ రెడ్డి బుధవారం జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొననున్నట్లు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ తెలిపారట. నేడు కామారెడ్డికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఆ వార్తనిచ్చారు. అలాగే విద్యుత్ను పొదుపుగా వాడాలి. నో పర్మిషన్ అయినా అడ్మిషన్. జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు. అనుమతులు లేకుండా పిల్లలను చేర్చుకుంటున్న ప్లే స్కూలు. నిబంధనలు బేఖాతరు చేస్తున్న యజమానులు అంటూ వార్తించారు. సీయుల 2వ విడత ర్యాండమైజేషన్. 48 కేసులు. రూపాయలు 1.22 కోట్లు సీజ్ చేశారు. కొనసాగుతున్న ఎస్టీటీ ఎఫ్ఎస్టీ పోలీసుల తనిఖీలు. రూపాయలు 1.1 కోట్లు విడుదల చేశారట. గులాబీ అధినేతకు ఘన స్వాగతం అంటూ అవార్డిచ్చారు. ఆదమరిస్తే అంతే సంగతి. కంటేశ్వర్ బైపాస్ రోడ్డుపై క్రాష్ బ్యారియర్స్ కరువు. రహదారి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయని వాయనం. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. భారీగా అల్పోజలం పట్టువేత జరిగింది. 3 చోట్ల ఏకకాలంలో దాడులు. 5గురిపై కేసు నమోదు. 4 బైకులు 5 ఫోన్లు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమయ్య. నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ అంటూ అవార్డిచ్చారు. బాన్స్వాడలో పోచారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నళ్లతో ఇబ్బంది. నగరంలో పులం చౌరస్తాలో సోమవారం ట్రాఫిక్ సిగ్నల్తో అన్ని రకాల సూచికలు ఒకేసారి రావడం వాహనదారులు అయోమయానికి గురయ్యారు. దీంతో అనేక వాహనాలు ఒకేసారి రావడంతో ఎండల్లో ఇబ్బందులు పడ్డారట. క్రైమ్ కార్నర్ చూసుకుంటే అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన రుద్రులో చోటు చేసుకుంది. సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి. మహిళ అదృశ్యమైన ఘటన వేర్పూర్లో చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2 2 రోజులు జైలు. బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు లింగంపేటలో. అటవీ భూమి దున్నిన ట్రాక్టర్ సీజ్ చేశారు. 2 వాహనాలు దగ్నమైన ఘటన బోధనలో. ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. నేను చర్చింత వరకు జిల్లాను మర్చిపోను అంటూ కేసీఆర్ మాట్లాడారనే అంశాన్ని ఇచ్చారు. ఇందూరు గులాబీమయం. కేసీఆర్ రోడ్ షో సాగిందిలా అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రైతులను మోసం చేసేలా అమిత్ షా ప్రకటనలో అంటూ సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలను నడిపించడం సాధ్యం కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రూపాయలు 43 కోట్లు విడుదల చేసింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారట. 2వ విడత ర్యాండమైజేషన్ పూర్తి. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజకాంతి హనుమంత్ తెలిపారట. నిలిచిన ఆర్ఓవి పనులు. వాహనదారులకు తప్పని ఇక్కట్లు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న మాధవ్ నగర్ రైల్వే వంతెన అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. సీఎం మాజీ సీఎంల మోసపూరిత మాటలు నమ్మద్దు అంటూ అరవింద్ తెలిపారట. ఆ వివరాలను ఇచ్చారు. ఎండల కాస్త బ్రేక్. 3 రోజుల పాటు వానలు. ఆ వివరాలు ఇచ్చారు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికల దృష్ట్యా పకడ్బందీ చర్యలు చేపట్టాలి అంటూ ఆ వివరాలను వివరించారు. ప్రియాంక గాంధీ సభను జయప్రదం చేయాలి అంటూ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ తెలిపారు. కామారెడ్డిలో నిర్వహించే ప్రియాంక గాంధీ సభకు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ తెలిపారట. ఎల్లారెడ్డిలో అంబలి విత్తన కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. యువకులు సెల్ ఫోన్ కు బానిస కావద్దు. గాంధార్లోని యువకులు సెల్ ఫోన్లకు బానిసలు కావద్దని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. అడుగడుగున నిరాశనం. యుద్ధం చేయాల్సిందే. ఇందూరు గడ్డపై కేసీఆర్ ఘర్షణ. గులాబీ బాస్కు ప్రజలు బ్రహ్మరథం. రోషంలో గులాబీ దళపతి కేసీఆర్. నిజామాబాద్ పులిబిడ్డ బాద్షెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారట. కామారెడ్డిలో నేడు కేసీఆర్ రోడ్ షో. సభ స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే న్యాయమూర్తికి సన్మానం చేశారు బోధనలో. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు. రూపాయలు 25 లక్షలు విలువ చేసి అల్పోచలం క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం చేసుకున్నారట. 5గురు నిందితులు అరెస్ట్. పరారులో మరో 3 ఉన్నారట.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఎంహెచ్ఓ రాథోడ్ తుకారం తెలిపారట. నవీపేటలోని హెల్త్ సెంటర్లో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని డిఎంహెచ్ఓ రాథోడ్ తుకారం హెచ్చరించారట. బాజిరెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింట తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారని వాదించారు. కేసీఆర్ రోడ్ షోకు తరలిన నాయకులు దేశాన్ని ప్రైవేటు పరం చేయడమే బీజేపీ లక్ష్యం అంటూ మాజీ ఇరవత్రి అనిల్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.